హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవళిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను నా సిల్వర్ పూజా సామాన్ల కలెక్షన్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి. మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుంది. మీలాంటి మరికొంతమందికి అయితే నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ దీపపు కుందులు అనేవి ఏ డిజైన్ లేకుండా కూడా సింపుల్గా లైట్ వెయిట్గా అయితే ఉంటాయండి. వీటిని నేనైతే నా మ్యారేజ్ అయిన కొత్తలో అంటే 7 years బ్యాక్ అయితే తీసుకున్నానండి. అందుకని కొద్ది పాతవలు అయితే అయిపోయి ఈ దీపపు కుందులు అయితే గ్రామ్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ అమౌంట్ అయితే మాత్రం అప్పట్లో అయితే 2500 అయితే అయ్యిందండి. ఇప్పుడు ప్రైస్ కన్ఫామ్గా చేంజ్ అయిపోయి ఉంటుందండి, ఎందుకంటే సిల్వర్ రేటు కూడా పెరిగిపోయింది కదా. ఇదైతే సిల్వర్ బిందండి, చాలా చిన్నగా అయితే ఉంటుంది. నేనైతే ఈ బిందిని మనం గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు కొద్దిగా అమౌంట్ ఎంతో కొంత మిగులుతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు నేనైతే ఈ బిందెని అయితే తీసేసుకున్నానండి కొద్దిగా అమౌంట్ మిగిలినప్పుడు. అప్పట్లో అయితే ఈ బిందె అనేది నాకైతే 2000 దగ్గరలో అయితే అయ్యిందండి. ఇది సిల్వర్ బౌల్ అండి. ఇది మీకు తెలుసు కదా, ప్రసాదం గిన్నె. మనం ఇందులో ఏ ప్రసాదమైనా పెట్టుకోవచ్చు అండి. ఫ్రూట్స్ కూడా దీని మీద పెట్టుకోవచ్చు, లేదా మనం ఏదైనా వండిన ప్రసాదం పెట్టుకోవచ్చు, పటికలు కానీ ఏదైనా ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు అండి. ఇదైతే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి. దీనికైతే డిజైన్ ఏమీ ఉండదు, సింపుల్గా అయితే ఉంటుంది. ఇదైతే నేను తీసుకున్నప్పుడు 2500 అయితే అయిందండి. ఇది చాలా చిన్నదండి. నాకైతే చిన్నగా ఉన్నవంటే బాగా ఇష్టం అనమాట. అందులోకి మనం సేవ్ చేసుకునే తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్నవి అయితే కొనుక్కోవచ్చండి. నేను ఎప్పుడు కూడా సిల్వర్ అనేవి గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు మిగిలిన కొద్ది కొద్ది డబ్బులతో కొనేస్తూ ఉంటానండి. అలాగే మనం ఇంట్లోని మనకు ఒక్కొక్కసారి 500, 1000, 2000 ఇలా మిగులుతూ ఉంటాయి కదండి. అట్లాంటప్పుడు కూడా నేను షాపుకు వెళ్ళి ఇలా చిన్న చిన్నవి అయితే సిల్వర్ ఐటమ్స్ అనేది కొనేస్తూ ఉంటానండి. మీరు కూడా ఎప్పుడు అలానే చేయండి. ఎప్పుడు మనము సిల్వరు ఇప్పుడు రేటు పెరిగిపోయింది కొనలేమో అని అనుకోవద్దు. మీ దగ్గర ఒక 1000 ఉందనుకోండి, ఇప్పుడు 1000 నుంచి కూడా మనకి సిల్వర్ ఐటమ్స్ అనేవి మనకి గోల్డ్ షాప్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే చిన్న చిన్నగా కొనుక్కుంటే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లోనే మనకి ఇంకా కాస్ట్ పెరుగుతుంది కాబట్టి మనకి లాభమే ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదండి. మన సిల్వర్ పూజ ఐటమ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే ఎక్స్చేంజ్ అయితే చేయకుండా ఇంట్లో ఉంచుకోవడం మంచిదండి. ఇంకా అలా నెమ్మదిగా కొనుక్కొని ఎక్కువైతే తీసుకోవచ్చండి. ఇదైతే కొద్ది రీసెంట్గా తీసుకున్నదండి, అందుకే చుట్టూ చూడు మనకి డిజైన్ అయితే ఉందండి. నాకైతే ఈ బౌల్ అంటే చాలా ఇష్టం అండి. వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఈ బౌల్ అయితే. ఈ బౌల్ నాకు అనేది 3000 అయితే అయ్యిందండి. ఈ బౌల్ మాత్రం నాకు మా బాబును ఉయ్యాల్లో వేసినప్పుడు ఇచ్చిన గిఫ్ట్గా వచ్చిన బౌల్ అండి ఇది. ఈ బౌల్ అంటే నాకు చాలా ఇష్టము. ఇదైతే నేను అప్పటి నుంచి కూడా వాడలేదండి. మా బాబుకి ఇప్పుడైతే 7 years నుంచి కూడా ఇది అలానే ఉందండి. ఎందుకంటే ఎక్కువ వాడలేదు కాబట్టి నేను ఉంచేసానండి. పెద్దయ్యకి వాడికి చూపిద్దామనేసి నేను దీన్ని అయితే ఇలా అయితే ఉంచేసానండి. ఈ డిజైన్ అయితే నాకు చాలా ఇష్టము. ఫుల్ ఆఫ్ డిజైన్తో ఉంటుందండి. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గిఫ్ట్ కదా, దీని అమౌంట్ అనేది నాకైతే తెలియదండి. ముందు చిన్న సిల్వర్ బౌల్ చూపించాను కదండి, ఆ బౌల్ అయితే నాకు 1500 అయ్యిందండి. చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుంది. ఇదేనండి నా సింపుల్ సిల్వర్ కలెక్షన్ అనేది. నాకు ఎక్కువ బౌల్సే ఉంటాయండి. నాకు ఎక్కువగా కామాక్షి దీపాలు అవి కూడా ఉన్నాయండి. మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకునేది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇది సిల్వర్ గ్లాస్ అండి. నేను ఇది చోకర్ తీసుకునేటప్పుడు నాకు కొద్ది డబ్బులు మిగిలాయని చెప్పేసి నేను ఈ సిల్వర్ గ్లాస్ అయితే తీసేసుకున్నానండి. ఈ సిల్వర్ గ్లాస్ అనేది మనం పంచామృతం పెట్టుకోవడానికి కానీ, లేదా పాలు ప్రసాదంగా పెట్టేటప్పుడు కానీ, లేదా మనము పానకం చేస్తాం కదా అట్లాంటప్పుడు ఉపయోగించవచ్చు. లేదా మన ఇంట్లో ఉన్న ఎవరికైనా సరే మనం వాటర్ ఇవ్వాలన్నా, లేదా ఇందులో మనం ఏది వేసి ఇవ్వాలన్నా ఇవ్వచ్చండి. కొద్ది వేడి ఐటమ్స్ వేయకూడదు, కూల్గా ఉన్న ఐటమ్స్ ఏవైనా వేసేసి అయితే మనం ఇవ్వచ్చండి. నెక్స్ట్ చూపించబోయేది సిల్వర్ బిందె అండి. ఈ సిల్వర్ బిందె అయితే చాలా వెయిట్ ఎక్కువగా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి. ఇది రీసెంట్గా తీసుకున్నదండి. రీసెంట్ అంటే 6 months బ్యాక్ అయితే తీసుకున్నది. నాకైతే దీని డిజైన్ అంటే చాలా ఇష్టం అండి. నాకైతే ఈ కొద్ది అమౌంట్ అయితే ఉంది. గోల్డ్ జ్యువెలరీ కొందామని అయితే ఫస్ట్ అయితే వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు చుట్టూ నా బిందెలు అవన్నీ పెడుతూ ఉంటారు కదండి. నాకైతే ఈ బిందె బాగా అనిపించింది. ఎప్పుడు గోల్డ్ జ్యువెలరీ కదా కొంటున్నాను, ఈసారి అయితే కొద్ది సిల్వర్ తీసుకుందాంలే అని చెప్పేసి నేనైతే సిల్వర్ బిందె అయితే తీసుకున్నానండి. అందులో కూడా ప్లెయిన్ కూడా ఉంటాయండి, మనకి తక్కువ కాస్ట్లో ఉంటాయి. చిన్న సైజు కూడా ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. నాకైతే ఈ మీడియం సైజులో ఉన్నది, ఎక్కువ డిజైన్తో ఉన్నది నేనైతే ఇదైతే తీసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించిందండి. చూడండి కింద కూడా మనకి ఎలా డిజైన్ ఉందో. కింద మనకి పద్మ ముగ్గు కూడా ఉంటుంది. మనకి కోకోనట్ చెట్టు ఒక ఆకుల్లాగే ఎలా ఉందో చూడండి ఆకులు అనేవి. మళ్ళీ పికాక్ డిజైన్స్లా ముందు మనకి డిజైన్ అయితే ఉంటుందండి. లోపలైతే ఇలా అయితే ఉంటుంది. లోపల్లో కూడా మనకి ఇలా డిజైన్ అనేది చికెన్ డిజైన్ లోపల ఇలాగైతే బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. మనం ఈ సిల్వర్ని ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు వాడుకోవచ్చు, ఇంట్లో దిగినప్పుడు వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి.
మనం దీని కలశం కూడా పెట్టొచ్చండి. మనం ఆకులు అవన్నీ పెట్టుకుంటే మనకు కొద్దిగా చిన్నగా ఉంటుంది కదా, అప్పుడు మనం కలశం కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా తయారు చేసుకోవచ్చండి. నాకైతే సిల్వర్ బిందె అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ సిల్వర్ బిందె అనేది 6 months బ్యాక్ అయితే 50,000 అయితే అయిందండి. ఇప్పుడు అనేది అమౌంట్ కన్ఫర్మ్గా మారిపోయి ఉంటుందండి, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా బాగా పెరిగిపోయింది కదా. నేను అప్పుడే అనుకుంటాను అప్పుడు కొనేయడమే మంచిదైందని చెప్పేసి. మీరు కూడా నాలని తక్కువ అమౌంట్ మిగిలినప్పుడు కూడా మనం వేరేగా వేస్ట్గా ఖర్చులు పెట్టకుండా, డ్రెస్సెస్ కొనేయకుండా ఇలా మీరు సేవ్ చేసుకునే అమౌంట్తో 1000 రూపీస్ నుంచి కూడా ఏదో ఒక సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటూ ఉండండి. కన్ఫామ్గా చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎక్కువగా సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొనే విధంగా ఉండే రకరకాల జ్యువెలరీస్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశానండి. మీరు కనుక ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు కన్ఫామ్గా వీడియోస్ అన్ని యూస్ఫుల్ అవుతాయండి. అందులో మీకు ఏదైనా డిజైన్ కానీ మోడల్ కానీ నచ్చినట్టుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చండి. లేదా అలాంటివి మీరు కొనుక్కోవచ్చు కూడాను. ఎక్కువ వెయిట్లో కూడా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా నా ఛానల్లో ఉంటుందండి. నేను నా వీడియోలో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా మీకు అర్థం కాకపోయినా, నేను ఏదైనా మార్చుకోవాలని మీకు అనిపించినా నాకు కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి